హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన విశ్వంలో చాలా సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. అయితే అందులో ఒకటి, మరణం తర్వాత ఏం జరుగుతుంది? దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే ఇంకో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అందులోనే ఒకటి, మనం మరణించే సమయంలో నొప్పి తెలుస్తుందా లేదా? ఈ వీడియోలో మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం. అలాగే మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తి గురించి కూడా చెప్పబోతున్నాను. వీడియోని స్టార్ట్ చేసేలోపు కొత్తవారు ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా థ్యాంక్స్. ఇక మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మరణించే సమయంలో నొప్పి అనుభవిస్తామా అనే ప్రశ్నకు సరైన సమాధానం వ్యక్తి యొక్క మరణం కారణం, పరిస్థితులు మరియు శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరణం నొప్పితో ఉండవచ్చు, మరికొన్ని సందర్భాల్లో అది ప్రశాంతంగా ఉండవచ్చు. ప్రతి వ్యక్తి చనిపోవడం అనేది వేరువేరు విధాలుగా ఉంటుంది. కాబట్టి మరణాన్ని అనుభవించడం ఎలా ఉంటుంది అనేది చెప్పడం చాలా కష్టం. కొందరి మరణం తీవ్రమైన నొప్పితో ఉంటుంది, మరికొందరి మరణం తక్కువ బాధతో సహజంగా జరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువగా మందులను ఉపయోగిస్తారు. ఈ మందులు మరణాన్ని అడ్డుకోవడానికి కాకుండా ఆ బాధను తగ్గించి శాంతి మరియు సౌకర్యవంతమైన మరణం అందిస్తాయి. మీ దగ్గు మింగలేని స్థాయికి చేరుకున్నప్పుడు మీ గొంతులో ఒక శబ్దం వింతగా వస్తుంది. ఇది డెత్ రాటిల్ అంటే మరణ శబ్దం అని పిలుస్తారు. ఈ శబ్దం వినడానికి ఆందోళనకరంగా అనిపించిన శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఏ బాధను కలిగించదు. మరణం ఎలా ఉంటుంది అనేది కొంతవరకు అర్థమైన మరణానికి మించి ఏముంది అనేది ఇంకా ఒక ప్రశ్నగానే ఉంది. అయితే మన హిందూ పురాణం ప్రకారం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ఈ ప్రశ్నకు కూడా ఉన్న సమాధానం మన పురాణాల ప్రకారం చూద్దాం. హిందూ పురాణాల్లో మరణానికి ముందు నొప్పి అనుభవం కర్మ అంటే చేసిన పనులు మరియు యమధర్మరాజు అంటే యముడి న్యాయంపై ఆధారపడి చెబుతారు. ముఖ్యంగా గరుడ పురాణం వంటి గ్రంథాలు ఈ విషయాన్ని చక్కగా వివరిస్తాయి. అయితే ఇప్పుడు మరణం సమయంలో నొప్పి అనుభవిస్తామా లేదా అనేది తెలుసుకుందాం. మరణానికి ముందు ప్రాణాలు శరీరం నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఇది కష్టకరమైన ప్రక్రియగా చెప్పబడుతుంది. శరీరంలోని ప్రతి రంధ్రం నుండి ప్రాణం బయటికి రావడం బాధ అనుభవిస్తారు. ముఖ్యంగా వారు కర్మ ఆధారంగా పాపం ఎక్కువ చేసి ఉంటే ఎక్కువ నొప్పి కలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం పాపకారులు మరణానికి ముందు యమదూతలను చూడవచ్చు. వారు భయంకరమైన రూపంలో ఉంటారు. ఇది ఆత్మకు తీవ్రమైన మానసిక బాధను కలిగిస్తుంది. వారు చేసిన పాపాల ప్రకారం మరణ సమయంలో ఎక్కువ నొప్పి అనుభవిస్తారని పురాణాలు చెబుతాయి. దీనిని శరీర దుర్వాసన, రోగబాధ లేదా తీవ్రమైన మానసిక బాధల రూపంలో అనుభవిస్తారు. ధర్మాత్ములకి అంటే మంచి పనులు చేసిన వారికి మరణం ప్రశాంతంగా ఉంటుంది. ధర్మ పనులు, మంచి పనులు చేసిన వారు మరణానికి ముందు శాంతిని అనుభవిస్తారని చెబుతారు. వారి ప్రాణాలు దేహం నుండి సులభంగా బయటికి వస్తాయి. ఇప్పుడు మరణంపై మన కర్మ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. హిందూ సిద్ధాంతం ప్రకారం మరణానికి ముందు అనుభవించే నొప్పి మన గత జీవితంలో చేసిన పుణ్యం లేదా పాపానికి సంబంధించిన ఫలితమే. పుణ్యం చేసిన వారికి యమదూతలు రాకుండా విష్ణువు లేదా ఇతర దేవతలు ఆత్మలను స్వర్గానికి తీసుకెళ్తారు. పాపం చేసిన వారు యమలోకానికి వెళతారు, నరకభోగాలు అనుభవిస్తారు. తర్వాత ఉపసంహారం అంటే మరణానికి ముందు నొప్పి అనుభవించవలసిన అవసరం లేదా దాని తీవ్రత, ఆత్మ పవిత్రత, భగవంతుని ప్రార్థన, జీవితం తీరుపై ఆధారపడి ఉంటుంది. అందుకే హిందూ ధర్మంలో నిత్యం మంచి పనులు చేయమని, భగవంతుని భజన చేయమని ఉపదేశిస్తారు. తద్వారా మరణ సమయంలో ఆత్మ ప్రశాంతంగా విడిపోతుంది. ఈ విధంగా మన పురాణాల్లో రాసి ఉంది. అయితే మనం ఇప్పుడు చావు అంచుల దాకా వెళ్ళి చూసి వచ్చిన ఒక వ్యక్తి గురించి చూద్దాం. ఆయన పేరు స్కాట్ డొమాన్. ఈయన చావు అంచుల దాకా చూసి వచ్చారు. అంటే దీనినే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని అంటారు. ఆయన తన 28వ ఏట ఒక వైద్యపరమైన ప్రమాదం కారణంగా కొన్ని నిమిషాల పాటు మరణానికి సమీపించి అద్భుతమైన అనుభవాన్ని చూశారు. స్కాట్కు జరిగిన ఒక సాధారణ వైద్య చికిత్స సమయంలో ఆ ప్రక్రియలో చికిత్స తప్పిపోయింది. దాని కారణంగా అతని హార్ట్ పనిచేయడం ఆగిపోయింది. ఆ సమయంలో ఆయన శరీరాన్ని తను బయట నుంచి చూస్తున్నట్లు అనిపించిందని, అదే సమయంలో ఒక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని
ఆయన చూశారు. అక్కడ ఒక తెల్లని ప్రకాశం ఆయనను ఆహ్వానించిందని, అది భయంకరంగా కాకుండా చాలా శాంతి మరియు ప్రేమతో నిండిన అనుభవంగా అనిపించిందని ఆయన చెప్పారు. ఈ అనుభవంలో ఒక ప్రకాశవంతమైన మార్గంలో నడుస్తున్నట్లు కనిపించారు. ఆ మార్గం అంతా ప్రేమ, శాంతితో నిండి ఉంది. తన జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనల ద్వారా ఆయనకు దర్శనమిచ్చాయి అని చెప్పారు. దీన్ని జీవిత సమీక్ష అంటే లైఫ్ రివ్యూ అని అంటారు. ఈ అనుభవం తర్వాత స్కాట్ తిరిగి తన శరీరానికి వచ్చారు. అద్భుతంగా బతికి బయటపడ్డారు. అయితే ఈ అనుభవం ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇకపై జీవితాన్ని కేవలం జీవించడం మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడంలో ఎక్కువ సమయాన్ని గడిపారు. స్కాట్ డ్యుమాన్ అనుభవం ఎంతోమందికి మరణం, ఆత్మ మరియు జీవితంపై కొత్తగా ఆలోచించే మార్గాన్ని ఇచ్చింది. ఆయన చెప్పినట్లు మరణం అంటే అంతిమం కాదు, అది ఒక కొత్త ప్రయాణం ప్రారంభం అని చెప్పారు. ప్రేమతో జీవించండి, ఇతరులకు సహాయం చేయండి, అందులోని నిజమైన జీవితం ఉంది అని ఆయన పాఠం ఇచ్చారు. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ కొత్త టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్లో మాకు తెలియజేయండి. దాన్ని బట్టి మేము దాన్ని ఒక అద్భుతమైన వీడియోగా మారుస్తాం. చివరిగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎవరికైనా ఇటువంటి వాటిపై ఇంట్రెస్ట్ ఉంటే వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి. మీ సపోర్ట్ చాలా విలువైనది.